హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ అంటే తేజస్విని అంటే బిగ్ బాస్, తేజస్విని గౌడ పేరు అలా అయింది. ఎందుకంటే బిగ్ బాస్ 8కి సంబంధించి బాగా వ్యూస్ వస్తుంది, బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో గర్ర తిరుగుతున్న పేరు ఎవరిదయ్యా ఉందంటే వన్ అండ్ ఓన్లీ తేజస్విని గౌడ. అందులో ఎలాంటి ఇది లేదు. నాకేం ఆమె చుట్టము కాదు, నేనేమో ఆమె ఫ్యాన్ కాదు, జనరల్గా చెప్తున్నా. తేజస్విని గౌడకి అంత క్రేజ్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. ఒకటే కామెంట్లు మొన్ననే మొగుని తెచ్చారు, ఇప్పుడు పెళ్ళాన్ని తెస్తారు, ఆయనకి ఇయ్యలేదు కప్పు, ఈమెకి ఇచ్చేస్తారా, ఇక అంతేనా, కర్ణాటక అమ్మాయి గౌడ అమ్మాయికి ఇచ్చేస్తారా, మన రాష్ట్రం కాదే, అమర్దీప్ చౌదరిని పెళ్లి చేసుకున్నంత మాత్రం తెలుగింటి పిల్ల అవుతుందా, తెలుగింటి కోడలు అవుతుంది, ఇలా ట్రోల్స్ చేసి ఆమె సెన్సిటివ్ మైండ్, చాలా సెన్సిటివ్ మైండ్. సో అట్లా బాగా నెగిటివిటీ పెరిగిపోయింది అని చెప్పేసి మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో తేజస్విని గౌడ బిగ్ బాస్కు వస్తుంది అనే వార్త తగ్గిపోయింది. చాలామంది చెప్పట్లేదు తేజస్విని పేరు. నేను ఖచ్చితంగా చెప్పా. ఎందుకంటే తేజస్వినికి సరే ఆమె ఎక్కడి నుంచి అయినా రావచ్చండి, క్రేజ్ ఉంది, మంచి ఇది ఉంది, మన తెలుగులోనే సీరియల్ ఎక్కువగా చేసింది. మరి ఇలాంటి అమ్మాయి వస్తే చాలా బాగుంటుంది కదా, ఖచ్చితంగా రావాలనుకున్నాం, కానీ తగ్గించేశారు. సో ఇక్కడ వాళ్ళ ప్లాన్ ఎలా ఉందంటే ఖచ్చితంగా తీసుకొస్తేనేమో స్టార్టింగే తీసుకొస్తారు, లేదంటే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తాయి. నాకు మననే ఒక మిత్రుడు మన రియల్ వాయిస్ ఛానల్లోనే ఏం చేశాడంటే ఆమెకు లాస్ట్ మినిట్లో ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది, రావట్లేదు బ్రో అన్నాడు. నాకైతే నేనైతే నమ్మలేకపోతున్నాను. నిజంగా తేజస్విని గౌడ ఖచ్చితంగా రావాలనే ఉంది. మరి మీకు ఎలా ఉంది, రావాలని ఉందా, రాకూడదని ఉందా, కామెంట్ చేయండి.